అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 42. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అభి అందరినీ తీసుకొని దారిలో స్కూల్ నుంచి పాపని పికప్ చేసుకొని మీనాక్షి ఊరికి బయలుదేరాడు. ఊరికెళ్తున్నామని పాప కేరింతలు కొడుతుంటే ముచ్చటగా కనిపిస్తున్నా అక్కడ శరణ్య ఎలాంటి గొడవ చేస్తుందో అన్న ఆలోచనలతోనే ముందుకు సాగారు. మధ్యాహ్నం వరకు శరణ్య రాలేదు. తన కోసం వెయిట్ చేస్తూ ఫోన్ చూసిన అర్జున్ అభి పెట్టిన మెసేజ్ చూసి వాళ్ళు కూడా వస్తున్నారని మీనాక్షితో చెప్పాడు. అయ్యో, ఎందుకండి, మనం సాయంత్రం కల్లా వెళ్ళిపోతాం కదా. ఎవడికి తెలుసు, ఇక్కడ మీ అక్క చూస్తే ఇంకా ఊడిపడలేదు, రానివ్వు. మరి పాపను ఒక్కదాన్నే వదిలేసి వస్తారా, తీసుకొస్తున్నారు. ఓ సరే అంటుంది మీనా. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం కాదు, భయపడకు. కాదండి, ఆస్తిని పంచాల్సిన పరిస్థితి వస్తే ఇంటిని కూడా భాగాలు చేసే వరకు వదిలిపెట్టదు మా అక్క. చిన్నప్పుడే ఈ భాగం నీది, ఆ భాగం నాది అంటూ గొడవ చేసేది. తను ఇలానే ఉంటే బావగారికి లలితక్కకి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయి. అదే నా భయం. అంతవరకు రానివ్వను మీనా. ఇదే మీ అక్క ఆఖరి అవకాశం అయ్యేలా చేస్తాను. అస్తమాను నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. తన అసూయకి సరైన గురపాఠం చెప్పాలి. ఒక్క పైసా కూడా తనకి దక్కనివ్వను. మీనాక్షి ఆలోచిస్తూ పక్కకి చూసేసరికి బామ్మ ఇవేమీ పట్టనట్టు పంచాయతీ ఆఫీస్ బయటున్న రావి చెట్టు గట్టు మీద తన స్నేహితులతో కబుర్లు చెబుతూ కూర్చుంది. ఆవిడంత కూల్గా ఉండటం ఇంకా ఆశ్చర్యంగా తోచింది మీనాక్షికి. పోనీలే, దీనివల్ల అమ్మమ్మ డిస్టర్బ్ అవ్వలేదు అనుకుంటూ రిలాక్స్ అయింది మీనా. అవును, మావయ్య గారు ఎక్కడా కనిపించటం లేదు. ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి వెళ్ళారు. వచ్చేస్తారులే అని అర్జున్ చెబుతూ ఉండగానే ఆయన వచ్చేశారు. కాసేపటికి శరణ్య కూడా రావటంతో ఊరి పెద్దల్ని పిలుచుకొచ్చారు. ఏమ్మా, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అని ఓ పెద్ద ఆయన అడిగేసరికి, మీరేమైనా నా ఆస్తిని వెంటనే ఇచ్చేశారా? నేను సమయానికి రావటానికి మాటలాపి పని చూడండి. సాయంత్రంలోపు నా ఆస్తి నా చేతికిస్తే నేను వెళ్ళిపోవాలి అంటుంది శరణ్య. ఏమ్మా మీనా, నువ్వు పరిష్కారంతో వస్తానని చెప్పావు. ఏమైంది? తనకేదో ఒక సమాధానం చెప్పు. నా కోడలి తరపున ఆ సమాధానం నేను చెబుతానండి అంటూ ప్రసాద్ గారు తన పక్కకి రావటంతో అందరూ ఆయన వైపు చూశారు. అమ్మా మీనా, నువ్వు లోన్ కట్టిన రిసిప్ట్స్, పొలం విడిపించిన రిసిప్ట్స్ అన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మావయ్య అంటూ బ్యాగ్లో నుంచి ఆ పేపర్స్ దాచిన ఫైల్ తీసి ఆయన చేతికిచ్చింది. ఆయన అవన్నీ చూస్తూ మధ్య మధ్యలో మీనాక్షిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంది శరణ్య. అయిపోయింది. ఏంటి అయిపోయింది? ఇక్కడ నా సంగతి తేల్చమంటే మీరు లెక్కలేసుకుంటూ కూర్చుంటారేంటి? నాకంత టైం లేదు, త్వరగా కానియండి అంటుంది శరణ్య. నీ లెక్కలే తేలుస్తున్నాను శరణ్య. నీ చదువు కోసం, జాబ్ కోసం, పెళ్లి కోసం మీ నాన్న పెట్టిన ఖర్చులు మొత్తం 1,50,00,000. అందులో నా కోడలు తీర్చిన బాకీనే దగ్గరగా 1,00,00,000 రూపాయలుంది. ఇంటి కోసం వడ్డీతో కలిపి 60,00,000 లోన్ కట్టింది. అది కేవలం నీ పెళ్లి కోసం చేసిన ఖర్చు మాత్రమే. ఇక నీ జాబ్ కోసం 5,00,000 డిపాజిట్ కట్టాలని మీ నాన్న మీ అమ్మ పేరు మీదున్న పొలాన్ని తనఖా పెట్టాడు. అది వడ్డీతో కలిపి 6,500,000 ఆ తర్వాత నీ పెళ్లి కోసం పాత నగలు వద్దన్నావని మీ అమ్మ నగలు, చెల్లెలి నగలు కలిపి సేటు దగ్గర తాకట్టు పెట్టి నీకు కొత్త నగలు చేయించాడు. ఆ నగలు కూడా నువ్వు పారిపోయేటప్పుడు వేసుకొని వెళ్ళిపోయావు. సో ఆ నగలు విడిపించటానికి నా కోడలు 35,00,000 సేటుకి కట్టింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అంటుంది శరణ్య. అక్కడికే వస్తున్నానమ్మా. మొత్తం కలిపితే 1,00,00,000 రూపాయల వరకు అయింది కదా. సో నువ్వు ఆ 1,00,00,000 రూపాయలు నా కోడలికిచ్చావంటే ఆ తర్వాత మీ నాన్న ఆస్తిని చెరి సగం పంచుకోవచ్చు అని ఆయన అనగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి శరణ్యకి. బిత్తరపోయి చూస్తూ నేనెందుకు కట్టాలి అంది. తండ్రి ఆస్తి కావాలనొచ్చావు, మరి ఆస్తులతో పాటు అప్పులు కూడా పంచుకోవాలి కదా. అదంతా తండ్రిగా ఆయన బాధ్యతగా చేశాడు. దానికి తిరుగు డబ్బులివ్వాలని ఏ చట్టం లేదు అంటుంది శరణ్య. నిజమే అమ్మా, తండ్రి కూతురికి చేసిన దానికి తిరిగి డబ్బులివ్వాలని ఏ చట్టం లేదు. అది నీ తండ్రి బ్రతికున్నంత వరకే పనిచేస్తుంది. ఇప్పుడు ఆయన లేరు. ఆయన తీర్చాల్సిన అప్పులన్నీ కడుపు కట్టుకొని సంపాదించి నా కోడలు తీర్చింది. సో నీ చెల్లెలకి ఆ బాకీ నువ్వు చెల్లించి తీరాలి కదా అంటారు ప్రసాద్ గారు. అదంతా ఏం కుదరదు. నేను కోర్టుకు పోతాను. నా ఆస్తిని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంది శరణ్య. మిస్ శరణ్య, ఆయన ఒక లాయర్.
నువ్వు చెబుతున్న ఆ చట్టం మొత్తం మా నాన్నకి క్లియర్‌గా తెలుసు. పో, కోర్టుకు పోతే నువ్వే నీ చెల్లెలికి ₹1,00,00,000 ఇచ్చేంత వరకు ఆస్తిని పంచటానికి వీల్లేదని మేము స్టే తీసుకొస్తాం. నువ్వెంత దూరం వెళ్తావో అంతకు రెట్టింపు మేము వెళ్తాం అని అర్జున్ సీరియస్‌గా చెప్పేసరికి బిక్కమొహం వేసింది శరణ్య. అమ్మా, ఇటు రండి అంటూ బామ్మగారిని పిలిచారు ప్రసాద్ గారు. ఆవిడ దగ్గరకొచ్చింది. ఈ ఇల్లు ఎవరి పేరు మీదుంది? వాళ్ళ నాన్న పేరు మీదేనా అని అడుగుతారు. ఆ ఇల్లు నా కట్నంగా మా నాన్న మా ఆయనకిచ్చాడు. అది నా పేరు మీద ఉంది. మీనమ్మ ఆ ఇంటి మీద ఉన్న లోన్ మొత్తం తీర్చేయగానే దాన్ని మా మీనమ్మ పేరు మీదకి మార్పించాను. మరీ మంచిది. శరణ్య, విన్నావా? ఆ ఇంటి మీద నీకెలాంటి హక్కు లేదు. ఎందుకంటే అది మీ అమ్మమ్మ స్వార్జితం. ఆవిడ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకిచ్చుకునే రైట్స్ ఉన్నాయి. ఇక మిగిలింది మీ అమ్మ పేరు మీదున్న 5 ఎకరాల పొలం. మీ నాన్న పేరు మీద ఉన్న వాళ్ళ నాన్నగారి ఊర్లో ఉన్న పాత ఇల్లు. నీకు వాటిలో వాటా కావాలంటే ఆ ₹1,00,00,000 కట్టి అప్పుడు పొలంలో సగం అంటే 2.5 ఎకరాలు తీసుకోవచ్చు. ఆ పాత ఇల్లు కావాలంటే నువ్వే ఉంచుకో. ఏమంటావు మీనమ్మా? సరే మావయ్య గారు, మీరెలా చెబితే అలా. ఏంటి తీసుకునేది? ఆ ఇల్లు దేనికి పనికిరాదు. ఇక ఆ 2 ఎకరాల కోసం ₹1,00,00,000 కట్టటానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. ఛ! ఇలా జరిగిందేంటి? అని తనలో తనే రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆగు అని ఆపేశారు ప్రసాద్ గారు. అప్పుడే అభి, లలిత వాళ్ళంతా అక్కడికొచ్చారు. నీకు ఎలాంటి హక్కు లేని ఆస్తి కోసం నా కోడల్ని ముప్పు తిప్పలు పెట్టి ఇంత హంగామా చేశావు. మరి సమాధానం చెప్పకుండా పోతావే? ఆ ₹1,00,00,000 ఎప్పుడు తెచ్చిస్తావో చెప్పు. నా దగ్గర అంత డబ్బు లేదు. అయినా ఆస్తి కోసం వచ్చాను గాని ఇలా అప్పులంటగడతారని తెలిస్తే ఎందుకొస్తాను? నువ్వెందుకొచ్చావో మాకనవసరం. కానీ నా కోడల్ని కష్టపెట్టినందుకు నీకు సరైన శిక్ష పడి తీరాలి. నువ్వు ఆస్తి కోసం మీనమ్మ మీద కేసు వేయటం కాదు. మేము నీ మీద కేసు వేస్తాం. నా కోడలి కష్టాన్ని ఊరికే పోనివ్వను. నువ్వు ఆస్తి పంచుకున్నా పంచుకోకపోయినా మాకనవసరం. ఒక నెల రోజుల్లో ఆ ₹1,00,00,000 కట్టి తీరాల్సిందే. ఇదిగో కోర్ట్ ఆర్డర్ అంటూ ఒక కవర్ తీసి తన చేతిలో పెట్టేసరికి బిత్తరపోయింది శరణ్య. అర్థమైంది కదా? ఆ ₹1,00,00,000 కట్టకపోతే నిన్ను జైలుకి పంపించే ఫెసిలిటీ కూడా ఉంది. నెల రోజులే గడువు. పోయి తీసుకురా. లేదంటే నెల రోజుల తర్వాత పోలీసులే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఓకే? ఇప్పుడు బయలుదేరు అంటూ అర్జున్ వెటకారంగా చెప్పేసరికి శరణ్య కోపంగా చూస్తూనే పక్కకొచ్చేసింది. మీనమ్మ, ఏంటిది? మాతో కనీసం ఒక మాటైనా చెప్పవా అంటూ అభి అడిగేసరికి లేదు బావగారు, అనవసరంగా మిమ్మల్నెందుకు డిస్టర్బ్ చేయటమని అంది మీనా. చాల్లే, మేమిలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు వదిలేస్తావా? ఉదయం కూడా చెప్పా పెట్టకుండా వచ్చేశారు. ఎంత కంగారు పడ్డామో తెలుసా? సర్లేరా, తను టెన్షన్‌లో తనుంది. ఇప్పుడంతా సరైంది కదా! పదండి ఇంటికి వెళ్దాం అని ప్రసాద్ గారు సర్ది చెప్పి అందరిని తీసుకొని మీనాక్షి ఇంటికి చేరారు. మీనాక్షి కోసం కుటుంబం మొత్తం కదిలి రావటంతో ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది శరణ్య. మరోపక్క అసూయతో రగిలిపోతుంటే ఆస్తి కోసం వచ్చి ₹1,00,00,000 చిక్కుల్లో పడిన సంగతి గుర్తొచ్చి తనను తానే తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసావే, మన మీనమ్మ మంచితనం వల్ల తనకి కష్టం వస్తే అత్తింటి వాళ్ళంతా ఎలా కదిలొచ్చారో? బంధాలంటే అలా ఉండాలి. నిజమే, కొంతమంది కోడలు ఎంత మంచిగా ఉన్నా పడనివ్వరే. మీనమ్మ అదృష్టం. తనని అర్థం చేసుకుని ప్రేమించే కుటుంబం దొరికింది. బయట వరండాలో కూర్చొని చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటారు బామ్మ. లలిత, పక్కనే లలిత వాళ్ళమ్మ మీనాక్షి కూడా ఉన్నారు. లలిత, నువ్వు కూడా అత్తింటి వాళ్ళతో అంతే ప్రేమగా ఉండాలి. నీ మనసులో అసూయ, ద్వేషాలు రానివ్వద్దు. అది నీ కుటుంబాన్నే కాదు, నీతో వాళ్ళకున్న బంధాల్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. మీనాక్షి, నువ్వు ఎప్పుడూ కలిసే ఉండాలి. అర్థమైందా? సరేనమ్మా. ఇంకో విషయం, అల్లుడు గారికి నీకు మధ్య దూరం అస్సలు రానివ్వద్దు. శరణ్య చేసిన దానికి అల్లుడు గారు చాలా నష్టపోయారమ్మా. నీతో ఆయన జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ సంతోషాన్ని ఎప్పటికీ దూరం చేయకు. నీకింత మంచి జీవితం దొరికింది. దాన్ని జాగ్రత్తగా మలుచుకో. హ్మ్. పెద్దమ్మా, నువ్వు మరీ అక్కని భయపెట్టేస్తున్నావు. బావగారు మా ఆయనలా కోపిష్టేం కాదులే. ఏదైనా త్వరగానే అర్థం చేసుకుంటారు అని తను అంటూ ఉండగానే అర్జున్ అప్పుడే అటుగా వస్తూ తన మాటలు విని గుర్రుగా చూశాడు. అర్జున్ని చూసి నాలుక కరుచుకుంది మీనాక్షి. వామ్మో! ఈయన లేరనుకుని వాగేశాను. నా పని అయిపోయింది అనుకుంటుంది. ఏయ్ మీనమ్మా! మా అర్జున్ బాబుని ఏమైనా అన్నావంటే ఊరుకొని చెప్తున్నా. బంగారమేనా మనవడు అని బామ్మగారు అనేసరికి అర్జున్ నవ్వుతూ ఆవిడ పక్కకి చేరాడు.
ఈ మొద్దుమొహానికి నా విలువ ఏం తెలుస్తుంది బామ్మ అంటూ మీనాక్షి నెత్తి మీద మొట్టేసరికి అమ్మ అని తల మీద రుద్దుకుంటూ కోపంగా చూసింది అతని వైపు. నీకు తెలీదామమ్మా, మొదట్లో ఈయన నన్ను ఎన్ని తిప్పలు పెట్టాడనుకుంటున్నావు? ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. వామ్మో, పట్టపగలే చుక్కలు చూపించేవాడు. ఒక్కోసారి గెలాక్సీ కూడా కనిపించేది. ఈయన గారి తిక్క ఆ రేంజ్లో ఉండేది అని చెప్తుంది మీనా. నన్నంటున్నావు గాని నీకున్నంత తిక్క ఈ ప్రపంచంలో ఇంకెవడికీ ఉండదే. నీ తింగరి పనుల్ని, పిచ్చి వేషాల్ని నేను కాబట్టి భరించాను. ఇంకొకడై ఉంటే ఈ తిక్కల్ది నాకొద్దురా బాబు అని పారిపోయేవాడు. మీ ఇద్దరూ ఆపండ్రా. ఆ దేవుడు ఎవరికి ఎవరితో ముడిపెట్టాలో ముందుగానే నిర్ణయించుంటాడు. అందుకే కదా శరణ్య మోసంతో అభిబాబు జీవితంలోకి వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా చివరికి చేరుకోవాల్సిన మజిలీని చేరుకుని తీరుతారు. ఇదెవరూ మార్చలేరర్రా. కరెక్ట్‌గా చెప్పారమ్మా అంటూ ప్రసాద్ గారు రావటంతో అందరూ ఆయన వైపు చూశారు. అభి, ఆయన వచ్చి వాళ్ళకి దగ్గరలోనే అరుగు మీద కూర్చున్నారు. తలరాతలో ముడిపడిన వాళ్ళని మనం వద్దనుకున్నా వదల్లేం. వదిలిపోయిన వాళ్ళకి మన జీవితంతో సంబంధం అక్కడి వరకే ఉంది అనుకోవాలి. ఈ చిన్న విషయం తెలుసుకోలేక నా జీవితంతో పాటు నా బిడ్డల జీవితంలో కూడా అంధకారంతో నింపేశాను. నాన్న అంటూ అర్జున్, అభి, మావయ్య అంటూ మీనాక్షి, లలిత చెరో పక్క చేరేసరికి ఆయన కన్నీటిని తుడుచుకుంటూ, నేనేం బాధపడటం లేదమ్మా. ఇంత మంచి కోడళ్ళని నాకిచ్చాడు. అదే చాలు. ఇక మీదట నేను అలా ఉండను. నా కొడుకులతో గడపాల్సిన సమయాన్ని చాలా మిస్ చేసుకున్నాను. త్వరగా మీరు మనవళ్ళనిచ్చేస్తే వాళ్ళతో సంతోషంగా సమయాన్ని గడిపేస్తాను. సరేనా అంటూ మీనాక్షి లలితల వైపు చూసేసరికి ఇద్దరూ సిగ్గుపడుతూ తలదించుకుని సరే అని తలూపేసరికి అందరూ నవ్వుకుంటారు. ఆ సంతోషంలోనే సమయాన్ని గడిపేస్తూ రాత్రికి భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. లలిత పెళ్ళనుకున్నప్పుడే అన్ని గదుల్లో ఏసీలు పెట్టించింది మీనాక్షి. మరలా వాళ్ళంతా అక్కడికి వస్తే ఇబ్బంది అవుతుందని. ఉన్నవి 4 గదులే కావటంతో లలిత వాళ్ళ అమ్మ నాన్నల గది అభి లలితకిచ్చారు. మరో గదిలో అర్జున్ మీనాక్షి ఉండగా పెద్దావిడ లలిత వాళ్ళ అమ్మ బామ్మ ఒక గదిలో పడుకుంటే ప్రసాద్ గారు లలిత వాళ్ళ నాన్న మరో గదిలో పడుకున్నారు. పాప మాత్రం లలితని వదల్లేదు. వాళ్ళ గదిలోనే ఉండి ఇద్దరికి కబుర్లు చెబుతుంటే మురిపెంగా వింటున్నారు. అర్జున్ చూసి చూసి ఇక ఇలా కాదని అభి గది డోర్ కొట్టేసరికి డోర్ తీశాడు అభి. ఏంటి అర్జున్? స్వీటీని నేను తీసుకువెళ్తాను అంటాడు. పర్లేదులేరా ఉండని. ఏంటి ఉండనిచ్చేది? ఇవాళ మీ సెకండ్ నైట్. నానమ్మ చెప్పింది కదా, 3 రాత్రులు ఖచ్చితంగా జరిగి తీరాలని. స్వీటీని మీనాక్షి చూసుకుంటుందిలే అంటూ పాపని చూస్తూ, స్వీటీ నా దగ్గర పడుకుంటావా అని అర్జున్ అడిగేసరికి పాప సంతోషంగా ఎగిరి అర్జున్ మీదికి దూకేసరికి నవ్వుతూ తనని తీసుకుని వెళ్ళిపోయాడు. పాపని తీసుకువెళ్ళటం చూసిన బామ్మ, అర్జున్ బాబు, స్వీటీని నా పక్కన పడుకోబెట్టుకుంటాను ఇవ్వు అంటూ దగ్గరికొచ్చారు. "ఊహుం, నేను మా డాడీతోనే పడుకుంటాను" అంటూ పాప మారం చేసేసరికి పర్లేదులే బామ్మ అంటూ తనని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. భోజనం చేసేప్పుడే రెడీ అయి ఉండమని అర్జున్ చెప్పేసరికి అతనికిష్టమైన రెడ్ కలర్ శారీ కట్టుకుని పెరట్లో పూసిన మల్లెలు తలలో తురిమి అద్దం ముందు నిలబడి చూసుకుంటుంది మీనాక్షి. ఇంతలో అర్జున్ పాపతో గదిలోకి వచ్చేసరికి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది. ఏంటండి స్వీటీని తీసుకొచ్చారు? ఏం చేయను, అన్నయ్య వదినల దగ్గర కూర్చొని కబుర్లు చెబుతుంది. బామ్మ దగ్గర పడుకోమంటే పడుకోనంది, అందుకే తీసుకొచ్చాను. పోనీలేండి అంటూ పాపని తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టింది. అమ్మా, నాకు కథ చెప్పవా అంటూ పాప ముద్దుగా అడిగేసరికి ఏదో సింహం కథ చెప్తూ ఉంటే మెల్లిగా నిద్రలోకి జారుకుంది పాప. మీనాక్షి రిలాక్స్గా పక్కకి వాలేసరికి అర్జున్ తన పక్కకి చేరాడు. తను కంగారుగా చూస్తుంటే సౌండ్ చేయొద్దని సైగ చేసి తన నడుం చుట్టూ చేతితో పెనవేస్తూ మెడవంపులో పెదవులాంచాడు. చిన్న పిల్లని పక్కన పెట్టుకుని ఏంటి మీ వేషాలు, వెళ్ళి పడుకోండి అంటుంది మీనా. చాలా ప్రిపేర్ అయ్యానే, కనీసం ఒక ముద్దన్న ఇవ్వు, లేదంటే నిద్రపట్టి చావదు అని అర్జున్ బ్రతిమాలాడేసరికి నవ్వొచ్చింది మీనాక్షికి. ఒక్కటే, తర్వాత అల్లరి చేయకూడదు మరి. సరే అంటూ ఆశగా తన పెదవులు అందుకునేంతలో, డాడీ నువ్వు నా పక్కన పడుకుంటానని చెప్పి అమ్మ పక్కకి వెళ్ళిపోయావేంటి అని పాప మాటలు వినిపించేసరికి ఉలిక్కిపడి తన పక్క నుంచి లేచి పాపకి మరో పక్క వచ్చి పడుకున్నాడు. పాప అర్జున్ వైపు తిరిగి అతన్ని పట్టుకుని పడుకునేసరికి మీనాక్షి తనలో తనే నవ్వుకుంటూ అర్జున్ గుర్రుగా చూసేసరికి వెక్కిరించి మరో పక్కకి తిరిగి పడుకుంది. పాపని చూశాడు అర్జున్. మొదటిసారి అమ్మా నాన్నల పక్కన నిద్రపోతున్నాను అన్న సంతోషం
తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. నిద్రలోనే నవ్వుతున్న పాపని చూసి నవ్వుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ రాత్రి ఎందుకో చాలా హాయిగా నిద్ర పట్టేసింది అర్జున్కి. తెల్లవారుజామునే మెలకువ వచ్చింది మీనాక్షికి. కళ్ళు తెరుస్తూనే అర్జున్ని పాపని చూసి మురిసిపోతూ ఇద్దరిని నుదుటి మీద చుమ్మించింది. తను లేచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. మీనాక్షి తల తిప్పి చూసింది. ఎక్కడికి? పనుందండి. తర్వాత చూసుకోవచ్చులే, పడుకో. అరే, అందరూ లేచేసరికి నీళ్లు వేడి చేయాలి కదా. సడన్గా వచ్చాం. అన్నీ చూసుకోవాలి స్వామి, మీరు పడుకోండి అంటూ అర్జున్ని సముదాయించి బయటికి నడిచింది తను. అందరూ లేచేసరికి కట్టెల పొయ్యి మీద నీళ్లు వేడి చేసి ఒక్కొక్కరికి స్నానానికి వేడినీళ్లు పోసిస్తుంది మీనాక్షి. ఆ తర్వాత అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేసి వడ్డించింది. ఇంతలో అర్జున్ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు. హలో, అర్జున్ గారు. ఏంటండి, చెప్పా పెట్టకుండా లీవ్ పెట్టేశారు? ఇవాళైనా వస్తున్నారా లేదా అని అడిగింది అమృత. లేదు. అయినా నాతో నీకేం పని? అక్కడ నీ వర్క్ సంగతి చూసుకో. నువ్వెంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది. అంటే నన్ను పంపించేయాలని చూస్తున్నారా అని అడుగుతుంది అమృత. నీది కాని స్థానంలో నువ్వు ఇమడలేవు అమృత. అందుకే నువ్వు నీ స్థానంలోనే ఉండాలి. ఐ మీన్, నీ ఆఫీస్ని నువ్వే చూసుకోవాలి కదా అంటాడు అర్జున్. నేనిది సవ్యంగా చేయగలనని నాకు అనిపించటం లేదు అర్జున్ గారు. మనిద్దరం కలిసి చూసుకుంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది అంటుంది అమృత. అది కుదరని పని అమృత. నేను నా ఆఫీస్తో పాటు నా భార్యని, నా ఫ్యామిలీని చూసుకోవాలి. ఇక నీ కంపెనీని కూడా చూసుకోవటం అంటే వీలు కాదు. ఏదో మీ తాతయ్య నీకు వర్క్ నేర్పించమని రిక్వెస్ట్ చేస్తే కాదనలేక ఒప్పుకున్నాను. అంతవరకే. అందుకే చెప్పేది, నీ కాన్సంట్రేషన్ వర్క్ మీద పెట్టు. పంచూడు అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. అమృత ఫోన్ పక్కన పడేసి ఆలోచనలో మునిగిపోయింది. అర్జున్ ఆలోచనలో ఉండగా వెనక నుంచి మీనాక్షి భుజం మీద చేయేసింది. దాంతో వెనక్కి తిరిగి చూశాడు అర్జున్. ఏంటండి అలా ఉన్నారు? ఎవరు ఫోన్లో? అమృత. నేను ఆఫీస్కి రాలేదని కాల్ చేసింది. నా ఆఫీస్ నా ఇష్టమని చెప్పాను అంటాడు. అయ్యో, ఎందుకంత రూడ్గా మాట్లాడారు? ఇక్కడ పరిస్థితి చెబితే సరిపోయేది కదా. మీనా, ఇది మనింటి విషయం. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎవరి లిమిట్స్లో వాళ్ళని ఉంచటం అందరికీ మంచిది అంటూ పక్కకి వెళ్ళిపోయాడు. ఏమైంది ఈయనకి? అమృత విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నారు? తిక్క మనిషి అని మూతి తిప్పుకుంటూ లోపలికొచ్చేసరికి అర్జున్ పాపతో దాగుడు మూతలాడుతూ కనిపించాడు. మీనాక్షి తనలో తానే నవ్వుకుంటూ అర్జున్ని చూసి మెటికలు విరిచి కిచెన్లోకి వెళ్ళింది. పెద్దావిడ తనని గమనిస్తూనే ఉంది. ఆ సమయంలో ఎందుకు మెటికలు విరిచిందో అర్థం కాలేదు ఆవిడకి. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత బయలుదేరదామని రిలాక్స్ అయ్యారు. ఇంతలో ప్రశాంత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అర్జున్కి. చెప్పరా? ఏంట్రా చెప్పేది? నీ పెళ్లి చేసే బాధ్యత నాదిరా అన్నావు. ఇదే నా బాధ్యత తీసుకోవటం? హో సారీ, ఇవాళే కదా నీ పెళ్లి చూపులు. మర్చిపోయానురా. మర్చిపోతావు, ఎందుకు మర్చిపోవు? తమరి లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. ఇక నేనేం గుర్తుంటాను తమరికి. రేయ్, ఊరికే నసపెట్టకు. ఈవినింగ్ కల్లా మేము అక్కడికి వచ్చేస్తాం. సాయంత్రం ఏర్పాటు చేయమని చెప్పు. నిజంగా వస్తావా? మళ్ళీ మర్చిపోయావంటే ఈసారి నేను లహర్ని మర్చిపోవాల్సి వస్తుంది. అలా ఏం జరగదులేరా. వస్తా అంటున్నా కదా. ఈవినింగ్ 4 కల్లా అక్కడుంటా, ఓకే? సరే, త్వరగా రండి అంటూ ఫోన్ కట్ చేశాడు ప్రశాంత్. మీనా, మనం భోజనం చేసిన వెంటనే బయలుదేరాలి. అన్నీ సిద్ధం చెయ్యి. అంత తొందరెందుకండి, సాయంత్రానికి వెళ్దాం. ఆ ప్రశాంత్ గాడు గొడవ చేస్తున్నాడు. ఇవాళ వాడి పెళ్లి చూపులని చెప్పాడు కదా. అవును కదా, మర్చిపోయాను. సరేనండి, త్వరగా భోజనం చేసి బయలుదేరదాం. అక్క బావగారు మాత్రం 2 రోజులు ఉండొస్తారు. ఓకే, నానమ్మని నాన్నని బయలుదేరమని చెప్పేయి. అలాగే అంటూ బయటికి వచ్చి అందరికీ విషయం చెప్పింది మీనాక్షి. మీరిద్దరూ వెళ్ళండమ్మా. నేను, అమ్మ, అభి వాళ్ళతో పాటు 2 రోజులు ఉండొస్తాం. ఏమంటావమ్మా? అలాగే కానీ వెంట వెంటనే ఈ ప్రయాణాలంటే నా వల్ల కాదు. 2 రోజులు ఆగే వెళ్దాం అని పెద్దావిడ కూడా చెప్పేసరికి అర్జున్, మీనాక్షి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. పాపని కూడా తీసుకువెళ్దామనుకుంటే తనక్కడే ఉంటానని మారం చేసింది. బామ్మ చూసుకుంటానని చెప్పటంతో ఇక చేసేదేం లేక భోజనం చేసి ఇద్దరూ బయలుదేరారు. అర్జున్ చెప్పినట్టే 4 లహరి వాళ్ళింటికి చేరుకున్నారు. అప్పటికే ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్నలు, అక్క బావ కూడా వచ్చారు. అందరూ లోపలికొచ్చి కూర్చున్న తర్వాత టీలు తాగిన తర్వాత అసలు విషయం మాట్లాడటం మొదలుపెట్టారు. అదేనండి, వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మీ అభిప్రాయం చెబితే ముందుకు వెళ్ళొచ్చని అని ప్రశాంత్ వాళ్ళ నాన్న చెప్పాడు. ఇష్టం ఏముందండి, నచ్చితే ఇష్టపడతాం. కానీ మన కులాలు వేరు. నాకైతే ఈ కులం విషయంలో
ఎలాంటి పట్టింపు లేదు. కానీ కూతురు జీవితం కదా! ఆలోచించక తప్పటం లేదు. మీరు మాకంటే అగ్రకులస్తులని విన్నాను. ఇప్పుడు మీ అబ్బాయి సంతోషం కోసం పెళ్ళికి ఒప్పుకొని, ఆ తర్వాత తక్కువ కులం అమ్మాయి నా కూతుర్ని ఇబ్బంది పెడితే తట్టుకునే శక్తి నాకు లేదు. దానికంటే ఇదిక్కడితోనే ఆపేయటం మంచిది. అయ్యో! మాకు కూడా ఈ విషయంలో పట్టింపులేమీ లేవండి. మా కూతురు, అల్లుడు కూడా లవ్ మ్యారేజే. పెళ్లి చేసేప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారా లేదా అని ఆలోచించామే గానీ, కులాలు ఒకటా కాదా అని ఆలోచించలేదు. అసల ఆ ప్రస్తావన కూడా మా 2 కుటుంబాల మధ్య రాలేదు. ఆయన మౌనంగా ఉండిపోయారు. తండ్రిగా ఆయన భయం అక్కడ అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ దానికి ఎలా సంజాయిషీ ఇవ్వాలో అంతకంటే ఎవరికీ అర్థం కాలేదు. అక్కడంతా నిశ్శబ్దం అలుముకునేసరికి మీనాక్షి కంగారుగా అర్జున్ వైపు చూసింది. దాంతో అతను లేచి లహరి తండ్రి దగ్గరికొచ్చాడు. అంకుల్, మీకు కులాల విషయంలో పట్టింపు లేదన్నారు. వాళ్ళకి అలాంటి పట్టింపులు లేవు. మరి ఇంకేంటి మీ ప్రాబ్లం? అది కాదు బాబూ. ఏదో నాకున్నంతలో పిల్లల్ని చదివించాను. ఇప్పుడు నా పిల్లలంతా మంచి ఉన్నత స్థానంలోనే ఉన్నారు. అందరి పెళ్ళిళ్ళు మాకు ఉన్నంతలో మా వాళ్ళతోనే జరిపించాను. వాళ్ళకేదైనా సమస్యొచ్చినా పెద్దవాళ్ళ సలహాతో సర్దుకుంటున్నారు. కానీ లహరి విషయంలో మా పెద్దవాళ్ళు చొరవ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. రేపేదైనా తేడాలొస్తే దాని జీవితం ఏమైపోతుందనే అని నా భయం అంటాడు లహరి వాళ్ళ నాన్న. అర్జున్ ఆయన వైపే చూస్తూ ఉండిపోయాడు. మా పక్కింటి సుబ్బయ్య కూతురు ప్రేమించిందని ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసి పంపించాడు. మొదట్లో మాకు కులం పట్టింపు లేదు అని చెప్పిన ఆ పిల్ల అత్తమామలు పెళ్ళైన తర్వాత చులకనగా చూస్తూ హేళనగా మాట్లాడుతూ తనని మాటలతోనే చిత్రహింసలు పెట్టారు. అవన్నీ తండ్రికి చెప్పుకోలేక ఆ పిల్ల ఉరేసుకొని చచ్చిపోయింది. ఆ విషయం తెలిసిన కానుంచి నాకు భయంగా ఉంది బాబు. ఈ విషయంలో ఎందుకో నా మనసు ఒప్పుకోవటం లేదు. ఆర్థికంగా ఎంత బాగున్నా ఈ విషయంలో మమ్మల్ని తక్కువగానే చూస్తారు. మాకు తగిన సంబంధం మేం చూసుకుంటాం బాబూ. ఇబ్బంది పెట్టొద్దు అంటాడు. అంకుల్, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఎక్కడో ఏదో జరిగిందని మీరు మీ కూతురి ప్రేమని కాదంటున్నారు. ఇది కరెక్టే అంటారా అని అర్జున్ అడిగేసరికి ఆయన మౌనంగా ఉండిపోయారు. వీళ్ళసలు ఆ విషయమే మాట్లాడలేదు. పట్టింపు లేదు అంటూనే మీరే ఆ విషయం లేవనెత్తారు. నిజంగా మీ భయం అదే అయితే ట్రస్ట్ మీ, ఈ ఫ్యామిలీలో మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటారు. ఈ విషయంలో మేము మీకు గ్యారంటీ ఇవ్వగలం అంటూ అర్జున్ ఆయనకి నచ్చచెప్పాడు. తండ్రిగా మీ భయాన్ని మేము అర్థం చేసుకోగలం. వాళ్ళెవరో అలా చేశారని అందరూ అలానే ఉంటారనుకుంటే ఎలా అండి? మీకు అంతగా నమ్మకం లేకపోతే పెళ్ళయ్యాక 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరిని మీ ఇంట్లోనే ఉంచుకోండి. అప్పుడప్పుడు మేమే వచ్చి చూసి వెళ్తాం. మీకు నమ్మకం కుదిరిన తర్వాతే మా కోడల్ని మా ఇంటికి పంపించండి అని ప్రశాంత్ తండ్రి చెప్పేసరికి ఆశ్చర్యంగా చూశారంతా. ప్రశాంత్ వాళ్ళ అమ్మ కూడా ఆయన మాటకే మద్దతిచ్చేసరికి ఆ తర్జన భర్జనల మధ్యే ఆయన్ని ఒప్పించి తాంబూలాలు మార్చుకున్నారు. ఆ క్షణంలో లహరి మొహంలో కనిపించిన సంతోషమే వాళ్ళ నాన్నకి ధైర్యాన్నిచ్చింది. పెళ్లికి ముహూర్తాలు పెట్టించి కబుర్ చేస్తామండి అంటూ వాళ్ళంతా బయలుదేరారు. అర్జున్, మీనాక్షి కూడా ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరగానే నీరసంగా బెడ్ మీద వాలింది మీనాక్షి. అర్జున్ నవ్వుతూ, ఏంటి అప్పుడే అలసిపోయావు? రాత్రికి నేను మంచి ప్రోగ్రాం ఫిక్స్ చేశాను అంటాడు. నా వల్ల కాదండి బాబు. ఈ ప్రయాణం చేస్తే ఎక్కడలేని నీరసం వస్తుంది. ఇవాల్టికి వదిలేయండి. సమస్యే లేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటూ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు అర్జున్. ఈయన ఆరాటం కొద్దీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. సరేలే, వారం రోజులుగా కుదరనే లేదు పాపం. కాస్త ఓపిక తెచ్చుకోవాలి అనుకుంటూ లేచి వాష్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసొచ్చి రిలాక్స్గా బెడ్ మీద వాలింది. కాస్త కునుకు పట్టేసరికి అలానే నిద్రలోకి జారుకున్న మీనాక్షి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఉలిక్కిపడి నిద్రలేచింది. టైం చూస్తే 11:30 అయింది. అమ్మో, ఇంతసేపు నిద్రపోయానా? ఈయన లేపలేదేంటి అనుకుంటూ ఉండగా మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అమృత నెంబర్ నుంచి కాల్ రావటం గమనించి ఈ టైంలో అమృత ఎందుకు ఫోన్ చేస్తుంది అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. అమృత, అక్క, నాకు భయంగా ఉంది. ప్లీజ్ ఒకసారి ఇంటికి రండి అంటూ తను ఏడుస్తూ చెప్పేసరికి మీనాక్షి కంగారుగా ఏమైంది అని అడిగింది. తాతయ్య ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నాకెవరూ తెలీదు. అర్జున్ గారికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. అందుకే నీ నెంబర్కి కాల్ చేశాను. ఓకే ఓకే, కంగారు పడక అమృత, నేను వస్తాను. ఈలోపు డాక్టర్కి ఫోన్ చేసి అక్కడికి పంపిస్తాను, ఓకే అంటూనే ఫోన్ కట్ చేసి అర్జున్ని వెతుకుతూ కిందికి వచ్చేసరికి హాల్లో సోఫా మీద నిద్రపోతూ కనిపించారు.
ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎదురుగా టీపాయ్ మీదే ఉంది. ఆర్డర్ వచ్చిన తర్వాత గదిలోకొచ్చిన అర్జున్‌కి తను నిద్రపోతూ కనిపించేసరికి డిస్టర్బ్ చేయకుండా బయటికొచ్చి సోఫాలో ఒరిగాడు. అతను కూడా నిద్రలోకి జారుకున్నాక కాసేపటికి అమృత దగ్గర నుంచి ఫోన్ రావటంతో విసుగ్గా ఫోన్ కట్ చేసి సైలెంట్‌లో పెట్టి పడుకున్నాడు. అమృత అతనికి ఫోన్ చేసి చేసి లిఫ్ట్ చేయకపోయేసరికి మీనాక్షి నెంబర్‌కి కాల్ చేసింది. ఏవండీ, అమృత ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు మీరు? ఏమైంది? ఊరికే సోది మాటలు మాట్లాడుతుంది. అందుకే కట్ చేశాను. అయ్యో! అక్కడ తాతయ్య గారికి బాలేదంటండి. తను ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. ఏంటి? తాతయ్య గారికి బాలేదా? ఏం జరిగింది? తెలీదు. మనం వెళ్ళేసరికి బాగా లేట్ అవుతుంది. అక్కడ మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి పంపించండి. సరే అంటూ ఫోన్ తీసి డాక్టర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి, అడ్రస్ చెప్పి వెళ్ళమని మీనాక్షిని తీసుకుని కారులో బయలుదేరాడు. అక్కడ తనకెవరూ తెలీదు కదండీ! మనం కూడా సహాయం చేయకపోతే ఎలా? పాపం తనొక్కతి ఎంత భయపడుతుందో ఏంటో! అంటే తను సరదాగా కాల్ చేసిందనుకున్నాను అంటాడు అర్జున్. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఫోన్ చేసిందంటే ఏ ఎమర్జెన్సీనో అనుకోవాలి గానీ, సరదాకి చేసిందనుకుంటారా ఎవరైనా? అంటుంది మీనా. సరేలే వెళ్తున్నాం కదా! నువ్వూరికే టెన్షన్ పెట్టకు అంటూనే స్పీడ్‌గా డ్రైవ్ చేశాడు. వీళ్ళిద్దరూ కారు దిగి ఇంట్లోకొచ్చేసరికి డాక్టర్ అమృతతో మాట్లాడుతూ కనిపించారు. అమృత అంటూ తను మీనాక్షి దగ్గరకొచ్చేసరికి తాను ఏడుస్తూ మీనాక్షిని హత్తుకుంది. భయపడకు, ఏం కాదు అంటూ తనని ఓదార్చింది మీనాక్షి. డాక్టర్, ఆయన పరిస్థితి ఎలా ఉంది? నథింగ్ టు వర్రీ. ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చాను. రేపు మార్నింగ్ హాస్పిటల్‌కి తీసుకురండి. కొన్ని టెస్టులు చేద్దాం. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ అంటూ అర్జున్ ఆయనతో పాటు బయటికి వచ్చి ఆయన్ని పంపించి లోపలికొచ్చాడు. అమృత్ ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆ క్షణం తనని చూస్తే జాలేసింది అర్జున్‌కి. గదిలోకొచ్చి హరిశ్చంద్ర గారిని చూశాడు. ఆయన నిద్రపోతూ కనిపించేసరికి బయటకొచ్చి సోఫాలో కూలబడ్డాడు. చాలా భయమేసిందక్కా. ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. సారీ. అయ్యో! అవేం మాటలు అమృత. మనిషికి మనిషి సాయం చేసుకోపోతే ఇక ఈ జీవితానికి అర్థమేముంది? తాతయ్య గారికి ఏం కాదు. భయపడకు. రేపు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్టులు చేయించి ఇంటికి తీసుకొచ్చే వరకు మేము నీకు తోడుగానే ఉంటాం. సరేనా? వెళ్ళి మొహం కడుక్కొనిరా. చూడు ఎలా కందిపోయిందో. వెళ్ళు అంటూ తనని పంపించి కిచెన్‌లోకి వెళ్ళింది మీనాక్షి. అర్జున్ అక్కడే కూర్చున్నాడు. అమృత ఫేస్ వాష్ చేసుకుని బయటికి వస్తూ మీనాక్షి కోసం వెతికింది. ఇంతలో కిచెన్ నుంచి గ్లాసులో పాలు తీసుకొనొచ్చింది తను. అమృత, చూస్తుంటే ఏమీ తిన్నట్టు లేదు. ఈ పాలు తాగు అంటూ మీనాక్షి తన చేతికి ఒక గ్లాసిచ్చి అర్జున్‌కి మరో గ్లాసిచ్చి అతని పక్కనే కూర్చుంది. అమృత తాగుతూ వాళ్ళ తాతయ్య గదిలోకొచ్చి కూర్చుంది. అర్జున్ తన వైపే చూస్తూ ఉంటే అతని ఉద్దేశం అర్థమై, నేను కిచెన్‌లోనే తాగేసొచ్చాను. మీరు తాగండి అని చెప్పింది మీనా. అర్జున్ ఏమీ మాట్లాడకుండా సగం పాలు తాగి తన చేతిలో పెట్టాడు. నువ్వు తాగలేదని నాకు తెలుసు. తాగు అంటూ లేచి బయటికి వెళ్ళేసరికి మీనాక్షి నవ్వుకుంటూ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టేస్తుంది. అర్జున్ ఎంతసేపటికి రాకపోయేసరికి ఏం చేస్తున్నాడా అని బయటికొచ్చి చూసింది. లాన్‌లో కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించేసరికి కోపంగా దగ్గరికొచ్చి అతని నోట్లో సిగరెట్ లాగి పడేసింది. అర్జున్ కోపంగా చూశాడు తన వైపు. ఈ అలవాటు మానేశారనుకున్నాను. మళ్ళీ మొదలుపెట్టారా? అదేం లేదు. తాగాలనిపించింది. అనిపిస్తుంది. ఇంకోసారి సిగరెట్ తాగినట్టు తెలిసిందో దగ్గరికి రానివ్వని చెప్తున్నా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతే అర్జున్ తన చెయ్యి పట్టుకొని లాగాడు. దాంతో అతని ఒడిలో పడింది తను. ఏదో మాట్లాడేంతలోనే అర్జున్ తన పెదవులు అతని పెదవులతో ముడిపడేసరికి కంగారుగా విడిపించుకోబోతూ గింజుకుంటుంది. దాంతో అర్జున్ కోపంగా తన పెదవిని బైట్ చేసేసరికి తను నొప్పితో అరిచినా నోటి మాట బయటికి రాకుండానే ఆపేశాడు. మీనాక్షి లోలోపల తిట్టుకుంటూనే ఇంకా తను ప్రయత్నించినా ఉపయోగం లేదని అర్థమై అతని చుట్టూ కౌగిలి బిగించింది. విండో నుంచి చూస్తున్న అమృత కర్టెన్ క్లోజ్ చేసి బెడ్ మీద కూలబడింది. అర్జున్ ఒక పక్క తనని గమనిస్తూనే ఉన్నాడు. 2 నిమిషాలకి మీనాక్షిని వదిలి అలానే బెంచ్ వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. మీనాక్షి అతని పక్కనే కూర్చుని అతని వైపే చూస్తూ ఉంది. అంతలోనే అర్జున్ చేసిన గాయం నొప్పి పుట్టేసరికి దాన్ని తడుముకుంటూ ఏమైంది ఈ మనిషికి? ఎప్పుడూ ఇంత హార్డ్‌గా కిస్ చేయలేదు. ఇవాళేంటో అనుకుంటూ అర్జున్ భుజం మీద చెయ్యేసింది. దాంతో కళ్ళు తెరిచి తనని చూస్తూనే తన గాయాన్ని చేతితో నిమిరాడు. సారీ ఏదో చికాకులో అంటాడు. పర్లేదులెండి. ఏమైంది? అదోలా ఉన్నారు? ఏదైనా సమస్యా? సమస్యలని మనమే కొని తెచ్చుకుంటున్నామేమో అనిపిస్తుంది అంటాడు అర్జున్.
ఏమంటున్నారు? తాతయ్య గారికి బానే ఉంది కదా! మనం ఇక్కడ ఉండటం అవసరమా చెప్పు? ఉదయం వచ్చేవాళ్ళం కదా! అలా మాట్లాడతారేంటండి? పాపం అమృత ఎంత టెన్షన్ పడుంటుంది. తనకున్న ఒకే ఒక బంధం వాళ్ళ తాతయ్య మాత్రమే. ఆయనకేమన్నా అవుతుందేమో అన్న భయంతో తనెంత కుమిలిపోయి ఉంటుంది. ఇదే నీతో వచ్చింది. అందరి గురించి మరీ అంత మంచిగా ఆలోచించటం కరెక్ట్ కాదు మీనా. అదంతా నాకు తెలీదండి. నేను కూడా ఇలాంటి పరిస్థితులని దాటి వచ్చాను. మా అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత అమ్మమ్మకి హార్ట్‌అటాక్ వచ్చింది. ఆ క్షణం మా అమ్మమ్మ కూడా ఎక్కడ నాకు దూరమైపోతుందో అన్న భయంతో ఆ రాత్రంతా గడిపాను. అమృతని అలా చూడగానే నాకు నేనే కనిపించాను అంటుంది మీనా. అర్జున్ తననే చూస్తున్నాడు. మీకిక్కడ ఉండటం కష్టంగా ఉన్నా సరే తెల్లవారే వరకు ఓపిక పట్టండి. అయినా మనం చేసిన సాయం ఊరికే పోదంట. మనకి సాయం కావాల్సిన టైంలో ఏదో ఒక రూపంలో మనల్ని చేరుకొని సాయం చేస్తుందంట. మా నాన్న చెప్పేవాడు. ఇవన్నీ చెప్పే నిన్నింత ఇన్నోసెంట్‌గా తయారు చేశాడు అంటాడు అర్జున్. ఇప్పుడేమైందని? అది నీకు చెప్పినా అర్థం కాదులే అంటూ లేచి లోపలికి నడిచేసరికి మీనాక్షి అతని వెనకే వస్తూ వెనక నుంచి హత్తుకుంది. ఊరికే టెన్షన్ పడకండి. అంతా మంచే జరుగుతుంది. అర్జున్ నవ్వుతూ రెండు చేతులతో ఎత్తుకుని లోపలికి నడిచాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే హరిశ్చంద్ర గారిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి టెస్టులు చేయించి ప్రాబ్లం ఏమీ లేదని చెప్పటంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. జాగ్రత్త తాతయ్య గారు. అమృత మీకోసం ఎంత కంగారు పడిందో తెలుసా? రాత్రంతా ఏడుస్తూనే ఉంది పాపం అని మీనాక్షి చెప్పేసరికి ఆయన అమృత వైపు సీరియస్‌గా చూశారు. తలదించుకుంది తను. పక్కకి చూపు తిప్పుతూ అర్జున్ని చూశాడు. పైకి నార్మల్‌గా ఉన్నా అతనిలో అసహనం ఆయనకి అర్థమవుతూనే ఉంది. అర్జున్, మీరిద్దరూ నాకు చాలా సహాయం చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డారు. ఇక మీరు బయలుదేరండి అంటాడు. అయ్యో తాతయ్య గారు, మాకేం ఇబ్బంది లేదు. మీరు క్షేమంగా ఉన్నారు. అదే చాలు అంటూ మీనాక్షి ఓదార్పుగా చెప్పేసరికి ఆయన ప్రేమగా మీనాక్షి తల మీద చేతిని పెట్టి, నీది మంచి మనసు తల్లి. కల్లా కపటం తెలీదు. నా ఆయుష్ కూడా పోసుకొని సంతోషంగా బ్రతుకు. ఏ చెడు దృష్టి నీ కాపురానికి తగలకూడదు. నేను బానే ఉన్నానమ్మా. మీరు వెళ్ళండి అని ఆయన చెప్పేసరికి మీనాక్షి అయోమయంగా చూస్తుంటే అర్జున్, సరే తాతయ్య గారు, జాగ్రత్త అని చెప్పి మీనాక్షి చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే హరిశ్చంద్ర గారు కోపంగా అమృత వైపు చూశాడు. తను బాధపడుతూ ఆయన పక్కనే కూర్చుంది. నిజంగా భయమేసింది తాతయ్య. మీకేమన్నా అవుతుందేమో అని అంటుంది. నాకు భయమేస్తుంది అమృత. నీ వల్ల మీనాక్షి కాపురంలో ఎలాంటి కలతలొస్తాయో అని. అర్జున్ పెళ్ళైన వాడని తెలిసి కూడా ఇష్టపడుతున్నావంటే నిన్నేమనుకోవాలి? ఇలాంటి ఒక తప్పు వల్లే మీ అమ్మా నాన్న నీకు లేకుండా పోయారు. మర్చిపోయావా? తప్పు చేసింది నా కొడుకే అయినా అభం శుభం తెలియని నా కోడలు బలైపోయింది. అలాగే మీనాక్షిని కూడా బలి చేద్దామనుకుంటున్నావా? కల్మషం లేని పిల్ల ఆ మీనాక్షి. తనకి అన్యాయం చేయాలనే ఆలోచన చేశావంటే ఆ పాపం జన్మ జన్మలకి మనకి శాపంగా మారుతుంది. క్షమించండి తాతయ్య. అర్జున్ మంచితనం, మీనాక్షి అక్క పట్ల అతను చూపించే కేరింగ్ నచ్చి ఆకర్షితురాలనయ్యాను. అంతేకాని అక్కకి అన్యాయం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. అర్జున్ గారి కుటుంబంలో నేను ఒక దాన్నైతే బావుండేది అనిపిస్తుంది. కానీ అది సాధ్యం కాదు కదా అంటుంది. చూడమ్మో, మన ఇష్టం ఇంకొకరికి కష్టాన్ని కలిగించేదిగా ఉండకూడదు. అందరూ మగవాళ్ళు అర్జున్‌లా ఉండరు. కొంతమంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఎందుకని నీతో రిలేషన్‌షిప్‌కి మొగ్గు చూపుతారు. దానివల్ల ఇటు నీ జీవితంతో పాటు అటు ఆ మగాడి కుటుంబం కూడా అస్తవ్యస్తం అవుతుంది. అది ఎవరికీ మంచిది కాదు. నువ్వు ప్రపోజ్ చేసినా అర్జున్ కాదు అన్నాడంటే అర్థం చేసుకో. మీనాక్షితో అతని బంధం మనసుతో ముడిపడింది. తన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చే ఆలోచన గానీ, తనకి అన్యాయం చేసే ఆలోచన గానీ అతని మైండ్‌లోకి రానివ్వకుండా స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టే మొదటగా నాకు విషయం చెప్పాడు. ఇది నువ్వు అర్థం చేసుకొని నైతికతకు, అనైతికతకు తేడా తెలుసుకుంటే మంచిది. ఇంతకు మించి నీకేం చెప్పలేను అంటూ ఆయన మౌనంగా బెడ్ రెస్ట్ కానుకొని కళ్ళు మూసుకున్నాడు. అమృత ఆలోచిస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. అమృత, అమృత అని హరిశ్చంద్ర గారు పిలిచేసరికి ఆయన వైపు చూసింది. ఇక్కడ బిజినెస్‌లన్నీ క్లోజ్ చేసి ఒక 1 వీక్‌లో మనం కెనడాకి వెళ్ళిపోతున్నాం. అక్కడే నీకు నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేసుకుందువు గాని. నీ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకో అంటాడు. సరే తాతయ్య, నేనే ఈ విషయం మీతో చెప్దామని అనుకున్నాను. మీరే చెప్పారు. నా వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగకూడదు. మనం వెళ్ళిపోదాం తాతయ్య అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది తను.
ఇక్కడే ఉంటే ఈ పిచ్చి ఆలోచనలతో ఎక్కడ మీనాక్షి జీవితాన్ని పాడు చేస్తుందో అన్న భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే డ్రైవ్ చేస్తున్న అర్జున్ని చూస్తూ, ఏమైందండి? అసలు తాతయ్య గారు ఎందుకలా మాట్లాడారు? ఏం లేదు. మనం సాయంగా ఉన్నాం కదా! అందుకే ఆశీర్వదించారు అంటూ సైలెంట్‌గా డ్రైవ్ చేస్తుంటే మీనాక్షి ఇక రెట్టించి అడగలేదు. అర్జున్ ఆలోచనలు వెనక్కి మళ్ళాయి. అంటే నన్ను పంపించేయాలని చూస్తున్నారా? అంటుంది అమృత. నువ్వు నీ స్థానంలో ఉంటేనే నీకు మర్యాద అమృత. నా గురించి ఆలోచించటం మానేసి వర్క్ చూసుకో. ఓకే? అని అర్జున్ ఫోన్ కట్ చేసేసరికి ఆలోచనలో పడింది అమృత. తన విచక్షణ తప్పని చెబుతున్నా తన మనసుని అదుపు చేసుకోలేక ఆ క్షణం అతనికి మెసేజ్ చేసింది. ఐ లవ్ యూ అర్జున్. నీకు రెండో భార్యగా అయినా నాకు అవకాశం ఇవ్వు. ప్రామిస్. నీకు అక్కకి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రానివ్వను. నాకు నువ్వు కావాలి అని మెసేజ్ చేసింది. పాపతో ఆడుతూ ఫోన్ చూసుకోలేదు అర్జున్. ప్రసాద్ గారి పక్కనే మొబైల్ ఉండేసరికి అర్జున్ మొబైల్కి నోటిఫికేషన్ రావడంతో ఆయన మెసేజ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. అర్జున్, నీతో మాట్లాడాలి, పక్కకి రా అంటూ పిలిచారు ప్రసాద్ గారు. దాంతో అర్జున్ ఆయన వెంట వచ్చాడు. అందరికీ కాస్త దూరంగా తీసుకువచ్చి ఏంటిది అంటూ ఫోన్ అతని చేతికిచ్చారు. ఆ మెసేజ్ చదివి అర్జున్ కూడా షాక్ అయ్యాడు. అంతకంటే ఎక్కువ కోపం, అసహ్యం కలిగాయి అమృత మీద. ఏంట్రా ఇది? నువ్వు కూడా మీ అమ్మలా తయారయ్యావా? నా కోడలికి అన్యాయం చేస్తే ఊరుకొని చెప్తున్నా. నాన్న, ఏంటి మీరు? నేనేంటో మీకు తెలీదా? తెలుసు కానీ ఇలా జరగకూడదు అన్న భయంతోనే చెప్తున్నాను. నువ్వు తనకి హోప్స్ ఇచ్చి ఉండకపోతే తనెందుకు ఇంతకు దిగజారుతుంది? స్టాప్ ఇట్ నాన్న. తనతో నేను నార్మల్గానే ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ తను నాకు అట్రాక్ట్ అవుతుందన్న అనుమానం రాగానే తనని అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. తనే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. అసలు ఈ అమృతని అంటూ ఫోన్ చేయబోతే ఆపేశారు ఆయన. నీ మీద నాకు ఏ అనుమానం లేదురా. కానీ అలాంటి ఆలోచనలు ఒక్కసారి మనసులోకొచ్చిన మనిషి ఏం చేసైనా ఇష్టపడ్డ మనిషిని దక్కించుకోవాలనే మానసిక రుగ్మతలో మునిగిపోతారు. అమృత ఆ స్టేజ్కి రాకముందే మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే తన జీవితంతో పాటు మీ ఇద్దరి జీవితాల్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. అదే నాన్న నా భయం కూడా. నేను తనని ఒక వెల్ విషర్‌గా, తోడుగా ఉంటే తను ఈ విధంగా ఆలోచిస్తుందని ఊహించలేదు. అంతకీ తనకు అర్థమయ్యేలా మీనాక్షితో నా రిలేషన్‌ని వివరిస్తూనే ఉన్నాను. అయినా కూడా అర్జున్ అదుపులేని మనసు చెడు దారులు వెతుక్కునే అవకాశం ఉంది. ముందు వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసివ్వు. నేను మాట్లాడతాను. మీరూరికి వెళ్ళేసరికి నువ్వు తనకి ఎప్పటికీ దక్కవని ఆ అమృతకి అర్థం కావాలి. హరిశ్చంద్ర గారికి ఫోన్ చేసివ్వు అని ఆయన చెప్పటంతో అర్జున్ ఆయన నెంబర్ డయల్ చేసి వాళ్ళ నాన్న చేతికిచ్చాడు. చెప్పు అర్జున్. అంకుల్, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నాను. హో, ప్రసాదా? ఏంటయ్యా ఫోన్ చేశారు? అంతా బానే ఉంది కదా? లేదంటే ఏదైనా సమస్య? సమస్య అంకుల్. అది కూడా మీ మనవరాలు అమృత వల్ల అంటూ జరిగింది మొత్తం ఆయనకి వివరించారు ప్రసాద్ గారు. అది విన్న హరిశ్చంద్ర గారు అక్కడే కుప్పకూలిపోయారు. కళ్ళ వెంట కన్నీరు దారులుగా కారుతుంటే మౌనంగా రోదిస్తూ ప్రసాద్ గారు చెప్పేది వింటున్నారు. ఒక ఆడదాని స్వార్థానికి అస్తవ్యస్తంగా మారిన నా కుటుంబాన్ని ఒక దారికి తీసుకొచ్చి నిలబెట్టింది నా కోడలు మీనాక్షి. నాకు నా కొడుకు కన్నా తనే ఎక్కువ. అర్జున్ తప్పు చేసినా క్షమించను. వాడికి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టంగా నాకు తెలియజేశాడు. అలాగే మీరు కూడా మీ మనవరాలికి తెలియజేయండి. అర్జున్ జీవితంలోకి తనెప్పటికీ రాలేదన్న విషయం తనకు అర్థమయ్యేలా చెప్పండి. క్షమించు ప్రసాద్. నాకు వయస్సు సహకరించటం లేదంటే జాలిపడి నా బిజినెస్‌లన్నీ చూసుకోమని అర్జున్‌కి బాధ్యత అప్పగించావు. ఇప్పటి వరకు అర్జున్ కూడా బాధ్యతగానే చూసుకున్నాడు. నాకు మీరు చాలా మంచి చేశారు. అలాంటి మీకు అన్యాయం జరగనివ్వను ప్రసాద్. నా మాట నమ్ము. థాంక్స్ అంకుల్. ఉంటాను. అర్జున్, ఈ విషయం మీనమ్మకి తెలియనివ్వకు. భయపడుతుంది అంటాడు ప్రసాద్. సరే నాన్న. జరిగింది గుర్తు చేసుకుంటూ ఇల్లు వచ్చిన విషయం కూడా గమనించకుండా దాటి వచ్చేయటంతో మీనాక్షి ఇల్లు దాటేశామండి అని అరిచి చెప్పటంతో తేరుకొని వెనక్కి వచ్చాడు. ఇంట్లోకి చేరగానే గదిలోకి వెళ్ళి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్. మీనాక్షి ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. అర్జున్ వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ మీనాక్షిని చూశాడు. తను ఆలోచనలో మునిగిపోయి కనిపించింది. జరిగిన సంఘటనలన్నీ కూర్చుకొని అసలు విషయం అంచనా వేయలేనంత అమాయకురాలైతే తను కాదని అర్జున్‌కి తెలుసు. తనని కదిలించకుండా బయటకొచ్చి హాల్‌లో కూర్చున్నాడు. కాసేపటికి మీనాక్షి స్నానం చేసొచ్చి
కిచెన్లోకి వెళ్ళింది. ఇంట్లో ఇద్దరే ఉన్నారేమో. ఆ సైలెన్స్ భరించలేక తన పక్కకి చేరాడు అర్జున్. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. మీకు గుత్తొంకాయ ఇష్టం కదా? హ్మ్. మీనా, అది నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? మన పెళ్ళయ్యాక అడిగే అవసరం మీరెప్పుడూ కలిగించలేదు. ఇప్పుడు కూడా మీరేదైనా చెప్పాలి అంటే చెప్పండి. అంతే అంటుంది మీనా. అంటే నేనే చెప్పాలని ఎదురు చూస్తున్నావా? అని అడుగుతాడు. అలా ఏం లేదండి. నా వరకు రాకూడని విషయమైతే మీరే చూసుకుంటారని నాకు తెలుసు. సో, నేనేం అడగను. మీరేం చెప్పొద్దు. వంట చూసొస్తాను. వెళ్ళి హాల్‌లో కూర్చోండి అని మీనాక్షి చెప్పేసరికి అర్జున్ నవ్వుతూ తన చెంప మీద ముద్దు పెట్టి బయటకొచ్చి కూర్చున్నాడు. టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు. ఇంతలో ప్రసాద్ గారి దగ్గర నుంచి ఫోన్ రావటంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి నాన్న. అక్కడంతా ఓకేనా? ఓకేరా. ఇక్కడ మీ నాన్నమ్మకి బాగా నచ్చేసింది. మరో 2 రోజులు ఉందామంటుంది. సరే ఉండండి నాన్న. మీకు కూడా కాస్త చేంజ్‌గా ఉంటుంది కదా! 2 రోజులు కాకపోతే 10 రోజులుండి రండి. ఏరా, నీకు నీ పెళ్ళానికి మేం అడ్డంగా ఉన్నామా? అని పెద్దావిడ గొంతు వినిపించేసరికి అది కాదు నానమ్మ అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేయబోయాడు. హాహా, నాకు తెలుసులే నీ సంగతి. నీ భార్యలాంటి భార్య ప్రపంచంలో ఎవడికి లేదు మరి. ఎప్పుడు చూడు దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతావు సన్నాసి. నువ్వన్నట్టే ఇంకో వారం రోజులు రావటం కుదరదు మాకు. లలితకి 16 రోజుల పండగ కూడా పూర్తి చేసుకొని వస్తాం. అదేంటి, మేం లేకుండానే చేసేస్తారా? మీరు లేకుండా ఎలా చేస్తాం? ముందు రోజు ఇద్దరూ ఇక్కడికి వచ్చేయండి. ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని అందరం కలిసి వెళ్ళిపోదాం. సరే నానమ్మ. అన్నయ్య ఏం చేస్తున్నాడు? వాడు నీలాగే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. "హ్మ్. సరేలే. జాగ్రత్త. ఉంటాను" అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. ఉఫ్! ఈ నానమ్మ తిడుతుందో, పొగుడుతుందో అర్థమే చావదు. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అంటూ పక్కకొచ్చి కూర్చుంది మీనాక్షి. ఏం లేదు. నానమ్మ ఫోన్ చేసింది. నేను నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నా అంటదేంటి? నిజంగానే అలా తిరుగుతున్నానా? అని అడుగుతాడు అర్జున్. మీ నానమ్మ మీరింకా బ్యాచిలరే అనుకుంటుందా ఏంటి? పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఇలానే ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో పెళ్ళాం ఒకతుందన్న సంగతి కూడా గుర్తుండదు మీ మగాళ్ళకి. ఇంటిని, పిల్లల్ని మా మీద వదిలేసి ఆఫీస్‌కి పోతారు అంటుంది మీనా. మేమేమైనా ఆడుకోవడానికి వెళ్తున్నామా? ఎంత కష్టపడినా మీకోసమే కదా! అంటాడు అర్జున్. ఆ విషయం నాకు తెలుసులెండి. కానీ నాకు మీరొక మాటివ్వాలి. కనీసం నెలకొకసారైనా నా కోసం టైం స్పెండ్ చేయాలి. ఆల్రెడీ ఈ విషయంలో మనిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను దానికి కట్టుబడే ఉంటాను. ఓకేనా? మీనాక్షి నవ్వుతూ అతని భుజం మీద తల వాల్చింది. మా శరణ్యక్క విషయం ఇంత తొందరగా సాల్వ్ చేస్తారు అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఇందులో నేను చేసిందేముంది? అంతా మీ మావయ్య గారి చలవ. ఆయనకి చెప్పు థాంక్స్. నాకంటే కూడా నువ్వే ఎక్కువంట అంటాడు అర్జున్. ఏంటి, జెలసీగా ఉందా? మావయ్య గారిలో మా నాన్నని చూసుకుంటున్నాను. ఆయన నాలో తల్లిని చూసుకుంటున్నారు. దానికి మీరు జెలసీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటుంది మీనా. ఆ సంగతి పక్కన పెట్టు. అసలు నీ లైఫ్‌లో నా స్థానం ఏంటో చెప్పు? మా నాన్నలానే నాకు రెండో స్థానం ఇచ్చావా? అంటే నీకు మీ నాన్నంటే చాలా ఇష్టం కదా! మీరిలా అడిగితే కష్టం బాబూ. అయినా తండ్రి ముఖ్యమా, భర్త ముఖ్యమా అంటే ఏ ఆడపిల్లైనా ఏం సమాధానం చెప్తుంది? తండ్రితో ఉండేది రక్త సంబంధం. భర్తతో ఉండేది మనసు సంబంధం. రక్త సంబంధంలో తండ్రి ఫస్ట్ అయితే, మనసు బంధంలో భర్త ఫస్ట్. అంతే అంటుంది మీనా. ఎక్కడ దొరికావే నువ్వు? కాసేపు నిన్ను కన్‌ఫ్యూజన్‌లో పడేసి ఆడుకుందాం అనుకున్నాను. కానీ చాలా తెలివిగా తప్పించుకున్నావు అంటాడు. తెలివితేటలు మీకే కాదు, మాకు ఉన్నాయి. సరే గాని సాయంత్రం ఒకసారి స్కూల్‌కి వెళ్ళొస్తానండి అంటుంది మీనా. సాయంత్రం కదా, అప్పటి వరకేం చేద్దాం అంటూ తన వైపుకి వంగాడు. టీవీ చూద్దాం అంటుంది మీనా. ఓయ్! ఈ మధ్య నువ్వసలు నన్ను పట్టించుకోవటం లేదే అంటాడు అర్జున్. అలా అంటారేంటి? మీకోసమేగా ఇష్టపడి వంట చేశాను. తిండి పెడితే సరిపోతుందా? మిగతా అవసరాలెవరు తీరుస్తారు? హో! అలాగా! అయితే ఒక పనిమనిషిని పెట్టుకుందాం అంటుంది మీనా. ఐడియా బావుంది. కానీ నైట్ కూడా అవసరం తీర్చే పనిమనిషి ఎక్కడ దొరుకుతుంది? అంటాడు అర్జున్. మిమ్మల్ని సిగ్గు లేకపోతే సరి. మండిందా? నాకు అంతకంటే ఎక్కువ మండుతుంది. రాత్రి ఎంతో ఆశగా వస్తే నిద్రపోయావు. సరేలే అనుకోని పడుకుంటే మధ్యలో
అంటూ అర్జున్ ఆగిపోయాడు. తాతయ్య గారికి బాలేదు కదండీ! అంటుంది. హా! తెలుసులే. అందులో మనం చేసిందేం లేదు. కానీ కనీసం ఇప్పుడైనా నా ముచ్చట తీర్చుదామన్న ఆలోచన లేకుండా వంట చేస్తూ కూర్చున్నావు. హో! అదా మీ కడుపు మంట? రాత్రి కూడా మీరేమీ తినలేదు కదండీ! ఉదయమేమో టిఫిన్ చేయమంటే వద్దన్నారు. అందుకే నా చేత్తో వంట చేశాను. ఎలాగో లంచ్ టైం కూడా అయింది కదా! రండి వడ్డించేస్తాను. నాకేం వద్దు. చిన్న పిల్లాడిలా ప్రతిదానికి అలకే. రాత్రంతా మీరు కోరుకున్నట్టు ఉంటాను. సరేనా? రండి ముందు అని అర్జున్ చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. ఆ తర్వాత తనని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి చేరుకున్నాడు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసరికి ప్రశాంత్ అమృతతో మాట్లాడుతూ కనిపించింది. తన వైపు చూస్తూనే క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. ప్రశాంత్ అయోమయంగా చూస్తూ ఉంటే అమృత స్టాఫ్ అందరికీ చెప్పేసి వెళ్తాను అని అందరి దగ్గరికి వెళ్ళి కాసేపు వాళ్ళతో సరదాగా మాట్లాడి వచ్చింది. ప్రశాంత్ గారు, నేను బయలుదేరుతాను. అదేంటి, అర్జున్కి చెప్పవా? అది సరే, చెప్పేసి వెళ్తాను అంటూ అర్జున్ క్యాబిన్లోకి వచ్చింది తను. తన రాకని గుర్తించినా కనీసం పలకరించకుండా అతని పని అతను చేసుకుంటున్నాడు. అమృత కాసేపు మౌనంగా అతన్నే చూసి అర్జున్ గారు అని పిలిచింది. ఏంటో చెప్పు. నేను తాతయ్య కెనడాకి వెళ్ళిపోతున్నాం. మంచిది, వెళ్ళు అని వర్క్ చేసుకుంటూ తల తిప్పకుండానే చెప్పాడు అర్జున్. నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ ఒక్కసారి నా వైపు చూడండి అర్జున్ గారు అంటుంది అమృత. నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఆవిడ మా నాన్నకి చేసిన ద్రోహం గుర్తొస్తుంది. నీ సరదాలకి ఇంకెవరినైనా చూసుకో అంటాడు అర్జున్. అంత చీపుగా మాట్లాడకండి అంటుంది అమృత. పెళ్ళైన మగాడి మీద ఆశపడుతున్న నీతో ఇంకెలా మాట్లాడాలి? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్ళిక్కడి నుంచి అని అర్జున్ కఠినంగా చెప్పేసరికి ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చేసింది తను. లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడే మీనాక్షి లిఫ్ట్ నుంచి బయటికి వస్తూ అమృతని చూసి హాయ్ అమృత అని పలకరిస్తూ తన కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా ఏమైంది అని దగ్గరకు వచ్చింది. కానీ అమృత ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఏడుస్తూ వెళ్ళిపోయేసరికి ఆలోచిస్తూనే అర్జున్ క్యాబిన్లోకి వచ్చింది. డోర్ తీసిన చప్పుడుకి ఎవరిని రావద్దని చెప్పానా అంటూ అర్జున్ అరవటంతో ఉలిక్కి పడింది మీనాక్షి. నేనేనండి అని మీనాక్షి వాయిస్ వినిపించేసరికి కంగారుగా తన వైపు చూశాడు. నువ్వా? స్టాఫ్ అనుకున్నాను. ఇంత త్వరగా వచ్చేసావేంటి? అంటే స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 2 రోజుల్లో పూర్తవుతాయంట. అప్పటి వరకు రాకపోయినా ప్రాబ్లం లేదన్నారు. అందుకే వచ్చేసాను. ఫోన్ చేయొచ్చు కదా, నేను వస్తాను. దగ్గరే కదండి. అయినా అంత చిరగ్గా ఉన్నారు, ఏమైంది? నథింగ్. ఒక అరగంట కూర్చో, కొన్ని మెయిల్స్ పంపించి వెళ్ళిపోదాం. సరే, మీరు వర్క్ చేసుకోండి, నేను బయట కూర్చుంటాను. ఎందుకు? మీ అన్నయ్యతో కబుర్లాడుకోవడానికా? ఇక్కడే కూర్చో. ఏమండోయ్, ఇప్పుడు నేను మీ పియ్యని కాదు, మీ భార్యని. నాకు నచ్చిన చోట కూర్చుంటా. నా గొడవ వదిలేసి మీరు పని చూడండి అంటూ బయటికి వచ్చి కూర్చుంది. అర్జున్ నవ్వుకుంటూ సిస్టమ్ వైపు తిరిగి పనిలో పడ్డారు. మీనా, ఎప్పుడొచ్చావు అంటూ తన పక్కకి చేరాడు ప్రశాంత్. ఇప్పుడే అన్నయ్య. అవును, అమృత్ ఎందుకు అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? ఏంటి, ఏడుస్తూ వెళ్ళిందా? తెలీదు మీనా. తను కెనడా వెళ్ళిపోతున్నానని చెప్పి అందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. ఏంటి, వెళ్ళిపోతుందా? కానీ తనిక్కడే ఉండి వాళ్ళ తాతగారి బిజినెస్లు చూసుకుంటానని చెప్పింది కదా. ఏమో, ఆ విషయం కూడా అడిగాను, సమాధానం చెప్పలేదు. ఈ అర్జున్ కూడా కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమైందో ఏంటో అంటాడు ప్రశాంత్. నిజమే అన్నయ్య. సరేలే, ఆ విషయం వదిలే. ఇంతకీ పెళ్ళెప్పుడు? ముహూర్తాలు ఇంకా పెట్టించలేదు మీనా. నువ్వు పెళ్ళెప్పుడైనా చేసుకో, నాకు మాత్రం ఆడపడుచు కట్నం ముందిచ్చేయి అంటుంది మీనా. ఆహా, ఏం కావాలేంటి? ఆలోచించి చెబుతాలే. ఓకే, లహరి కలుద్దామని ఫోన్ చేసింది, నేను వెళ్తున్నాను. సరే అన్నయ్య, బాయ్. ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీనాక్షి అక్కడే వెయిట్ చేస్తోంది. కాసేపటికి అర్జున్ రావటంతో ఇద్దరూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు. కారులో మీనా ఏదో మాట్లాడబోయింది, కానీ అర్జున్ తన వైపు కోపంగా చూసేసరికి సైలెంట్గా కూర్చుంది. ఇంటికి చేరగానే అతని కోసం కాఫీ కలుపుకొని గదిలోకి వచ్చింది. అర్జున్ ఎటో ఆలోచిస్తూ మీనాక్షి రావటంతో తన వైపు చూశాడు. ఆలోచనలతో చాలా అలసిపోయారు. కాస్త కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అంటూ కప్ అతని చేతికిచ్చింది. ఆ కప్ అలాగే పక్కన పెట్టేసి తనని బెడ్ మీదకి లాగేసరికి విచిత్రంగా చూసింది.
తనేదో చెప్పబోతూ అర్జున్ ఆత్రంగా తనని పెనవేసేసరికి మౌనంగా అతనికి సహకరించింది. శరణ్య టెన్షన్ తీరింది అనుకునే లోపే అమృత ఇలా చేసేసరికి అర్జున్ పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు. ఆ విషయం మీనాక్షికి అర్థమవుతూనే ఉంది. వారి కలయికలోనే తన ప్రేమని పూర్తిగా అతనికి అందిస్తూ అర్జున్ని మురిపించి మైమరిపించింది. బెడ్షీట్ చుట్టుకొని అర్జున్ పక్కనే కూర్చుంది మీనాక్షి. అర్జున్ తన భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఏవండి, ప్లీజ్ మీనా, నన్నేం అడగొద్దు. నేనేమీ అడగట్లేదు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటుంది. ఏంటది అంటూ తలెత్తి తన వైపు చూశాడు. మీ తప్పు లేనప్పుడు మీరెందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు అంటుంది. అంటే నేను తప్పు చేశాను అనుకుంటున్నావా అని అడుగుతాడు అర్జున్. చచ, కాదండి. మీ ప్రమేయం లేకుండా జరిగేదానికి మీరెందుకు ఫీల్ అవ్వాలి అంటున్నాను. ఏమో మీనా, నీకు విషయం చెప్పకపోయినా అర్థమైందని అనుకుంటున్నాను. నేను తనతో నార్మల్గానే ఉన్నాను. తనెందుకని అంత రాంగ్గా థింక్ చేయాలి అంటాడు అర్జున్. ఆలోచనలు ఎవరికి వారివే డిఫరెంట్ అండి. వాటికి మనం బాధ్యులం కాదు. తను కెనడా వెళ్ళిపోతుందంట. ఇంకా ఆ విషయం వదిలేయండి అంటుంది మీనా. నీకేమీ అనిపించడం లేదా? నాకే తన మీద పిచ్చి కోపం వస్తుంది. నువ్వింత నార్మల్గా ఎలా ఉంటున్నావు అంటాడు అర్జున్. నేనేమీ పైనుంచి ఊడిపడలేదండి. నా భర్త జోలికి, నా కాపురం జోలికి వస్తే క్షమించేంత జాలిగుణమైతే నాకు లేదు. కానీ అమృత నుంచి నేను ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదండి. చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరం అవ్వటం వల్ల మిమ్మల్ని, మీ కేరింగ్ని చూసి తనకి అలాంటి ఆప్యాయత కావాలనిపించి అలా థింక్ చేసి ఉంటుంది. నిజంగా తను చెడ్డ మనిషి అయితే కాదండి అంటుంది మీనా. మంచి మనిషి, చెడ్డ మనిషి అని లేబుల్స్ వేసుకుని తిరగరు ఎవరు అంటాడు అర్జున్. కానీ వాళ్ళ లక్షణాలు చాలా ఈజీగా తెలిసిపోతాయండి. నిజంగా తను చెడ్డదే అయితే మనిద్దరిని విడదీసే ఆలోచనలు చేసేది. కానీ అలా చేయలేదు కదా. ఏదో వయసు ప్రభావం, మనసు స్థిమితం లేని క్షణాలు తన ఆలోచనలని అలా మార్చాయి. దూరంగా వెళ్తుంది కదా, తనే నార్మల్ అవుతుందిలేండి. మీనా, నా తప్పేం లేదు కదా. నాకు తెలిసి కానీ తెలియక కానీ నేను తనకి ఎలాంటి హోప్ ఇవ్వలేదు. కానీ అంటాడు. అర్జున్ గారు, మీరేంటో నాకు తెలుసు. సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అమ్మగారు తప్పు చేస్తేనే అసహ్యించుకొని దూరం పెట్టిన మనిషి మీరు. అలాంటిది మీరు అలాంటి తప్పు చేస్తారని నేను అనుకోను. నేనేదో అనుకుంటానని మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. ఓకే, డిన్నర్ టైం అయింది, వంట చేస్తాను అంటూ తను బెడ్ దిగబోతుంటే అర్జున్ తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఇప్పుడే వండుతాలే, ఆర్డర్ పెడతాను. రోజు బయట ఫుడ్ ఏం తింటామండి. ఏం పర్లేదు. ఈరోజు మొత్తం నేను నా భార్యతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అంటూ తన మెడ వంపులో పెదవులు అద్దాడు. మీనాక్షి నవ్వుకుంటూ అతని చుట్టూ కౌగిలి బిగించింది. అప్పుడే అర్జున్ ఫోన్ రింగ్ అయ్యేసరికి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అదేదో కస్టమర్ కేర్ సెంటర్ కాల్ అయ్యేసరికి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. అదేంటండి, ఏవైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే రాకూడదనే ఆఫ్ చేసింది. నీ ఫోన్ ఎక్కడా? అది కూడా ఆఫ్ చేయి, లేదంటే ఎదవ డిస్టర్బెన్స్ అంటాడు. మీనాక్షి నవ్వుతూ, నా ఫోన్ కిందనే వదిలేసినట్టున్నాను. పర్లేదులేండి, నాకు ఫోన్లు ఏమి రావు కదా. హో, అయితే నో ప్రాబ్లం అంటూ తనని పెనవేశాడు అర్జున్. మధ్యరాత్రిలో ఇద్దరు ఆదమర్చి నిద్రపోతుంటే కింద హాల్లో ఉన్న మీనాక్షి ఫోన్ పదే పదే రింగ్ అవుతుంది. ఆ సౌండ్ కొద్దిగా వినిపిస్తూ ఉండటంతో మెలకువ వచ్చింది మీనాక్షికి. ఈ టైంలో ఎవరు అనుకుంటూనే నిద్రపోతున్న అర్జున్ని డిస్టర్బ్ చేయకుండా డ్రెస్ వేసుకుని కిందికొచ్చింది. అప్పటికే 7 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూస్తే ప్రశాంత్ నెంబర్ కనిపించింది. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది మీనాక్షి. అన్నయ్య, ఫోన్ ఎత్తవేంటే? అర్జున్ ఫోన్కి ఏమైంది? ఆయన ఫోన్ ఆఫ్ అయిందన్నయ్య. ఏం జరిగింది? ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? అమృత అమృత స్లీపింగ్ పిల్స్ మింగిందంట మీనా. వాట్? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నిజం మీనా, నేనిప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను. వాళ్ళ తాతయ్య నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే హాస్పిటల్కి వచ్చాను. అయ్యో, ఇప్పుడు తను ఎలా ఉంది? పరిస్థితి క్రిటికల్గానే ఉంది అంటున్నారు. అర్జున్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే నీకు చేశాను. వెంటనే హాస్పిటల్కి రండి. సరే అన్నయ్య, ఇప్పుడే ఆయనకి విషయం చెప్పి తీసుకొస్తాను అంటూ కంగారుగా అర్జున్ దగ్గరికి పరిగెత్తింది తను. ఏమండి, ఏమండి, లేవండి. ఏంటి మీనా అంటూ బద్ధకంగా మరోవైపుకు తిరిగి పడుకున్నాడు. అమృత సూసైడ్ అటెంప్ట్ చేసిందంట అని తను చెప్పేసరికి నిద్ర మొత్తం ఎగిరిపోయి లేచి కూర్చున్నాడు. ఏమన్నావు? అవునండి, ఇప్పుడే ప్రశాంత్ అన్నయ్య ఫోన్ చేశాడు.
తన పరిస్థితి ఏం బాలేదంట. మనం వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. త్వరగా రండి. అర్జున్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. అతను కదలకుండా అలానే ఉండేసరికి, ఏవండీ? ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా రండి అంటూ మీనాక్షి తొందర చేసింది. దాంతో బెడ్ మీద నుంచి దిగి షర్ట్ వేసుకుంటూ కారు కీస్ కోసం వెతికాడు. ఇంతలో మీనా కీస్ తీసుకువచ్చి అర్జున్ చేతిలో పెట్టింది. వెంటనే ఇద్దరు హాస్పిటల్‌కి బయలుదేరారు. కార్ దిగి ఐసీయూ దగ్గరికి వచ్చేసరికి అమృత వాళ్ళ తాతయ్య ఏడుస్తూ అర్జున్‌కి ఎదురొచ్చాడు. తను మీ జోలికి రాకుండా నేను చూసుకుంటానని చెప్పాను కదా అర్జున్. అయినా ఎందుకు తనతో అలా మాట్లాడావు? అంటారు ఆయన. తాతయ్య, నేనేదో కోపంలో ఏదో అన్నాను. ఆ మాత్రం దానికే తనిలా క్షమించండి అంటాడు. ఆయన కన్నీళ్లతో చూస్తూనే అమృత రాసిన లెటర్ అర్జున్ చేతిలో పెట్టాడు. తడబడుతూనే ఆ లెటర్ తీసి చదివాడు అర్జున్. నేను చెడ్డదాన్ని కాదు అర్జున్ గారు. మీ ప్రేమ, కేరింగ్ నాకు కూడా దొరికితే బావుండును అన్న ఆలోచనతో అనాలోచితంగా మీకు మెసేజ్ చేశాను. కానీ మీరు నన్నింతలా అసహ్యించుకుంటారని నేను ఊహించలేదు. మీలో ఆ ద్వేషాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కుటుంబంలో స్థానం దొరకాలని ఆశపడుతున్నాను. గుడ్ బై అర్జున్ గారు. ఇక మీరు అసహ్యించుకోవటానికి ఈ అమృత ఉండదు. అర్జున్ ఆ లెటర్ చదువుతూనే అక్కడే కూలబడిపోయాడు. అప్పటికే అమృత విషయంలో మదన పడుతున్న అతనికి ఈ సంఘటన మరింత బాధకి గురిచేసింది. మీనాక్షి, ప్రశాంత్ అతని చుట్టూ చేరారు. అర్జున్, ఏం కాదు, భయపడకురా. నేనేదో మాట అనేశాను. కానీ తనేలాంటి డెసిషన్ తీసుకుంటుందని ఊహించలేదురా. తను నాకు దూరంగా ఉండాలి అనుకున్నాను. అంతేకాని ఇలా అంటాడు అర్జున్. అర్జున్ మాటలు తడబడుతూ ఉంటే మీనాక్షి ఓదారుస్తూ అతన్ని గుండెలకి హత్తుకుంది. భగవంతుడా, అమృతకేం కాకుండా చూడు దేవుడా అని మనసులోనే మొక్కుకుంటుంది మీనాక్షి. హరిశ్చంద్ర గారు భయంగా ఆ ఐసీయూ వైపే చూస్తూ నిలబడ్డారు. ప్రశాంత్ ఆయనకి నచ్చజెబుతూ అక్కడే కూర్చోబెట్టాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.